తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపీనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము చూద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో ఇంకా నాంచి చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అదొకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మ్యామ్, మీనరాశి వరకు వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది టారో కార్డ్స్ ప్రకారం అనేది మాకు ఒకసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. సో ఏప్రిల్ 2026 మీనరాశి వాళ్ళకి కార్డ్స్ ఏం ప్రిడిక్ట్ చేస్తున్నాయి ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, రిలేషన్షిప్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీనరాశి వాళ్ళు. ఈ నెల మీకు మనసుకి సంబంధించి మీ క్లోజ్ అంటే వైఫ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, వాళ్ళ వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి మీనరాశి వాళ్ళకి అనమాట. ఓకే, అయితే వీళ్ళకి ఏంటంటే చాలా టూ మచ్ ఓవర్ థింకింగ్ ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళకి టూ మచ్గా ఆలోచించడం, నెగటివ్గా ఆలోచించడము, నా లైఫ్ ఇంతే ఇలాగే ఉంటుంది అని ఆలోచించడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీళ్ళకున్న ఒక పవర్, భగవంతుడు ఒక పవర్ ఇచ్చారు. మీరు ఏది ఆలోచిస్తే అది మీ లైఫ్లో అవుతుంది ఈ మంత్లో. ఓకే, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే వీళ్ళకి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. అయితే
అంటే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. మనము ఏ పరిస్థితిలో ఉన్నామో దాన్ని బేస్ చేసుకొని మన ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అంటే బాగా కష్టాల్లో ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఆలోచించలేరు. కాకపోతే ఏంటంటే మనకి ఆ విపరీతమైన కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఇది కూడా నాకు ఒక పాఠం నేర్పించడానికి ఇటువంటి పరిస్థితి ఇచ్చాడని అట్లా అనుకుని దాంట్లో నుంచి మనం ఏం లెసన్ నేర్చుకోవాలన్నది చూసుకొని దాన్నే పాజిటివ్గా మలుచుకోవడం అనమాట. ఆలోచనని మనము ఆలోచించకుండా ఉండలేం. కాకపోతే ఇది కూడా నాకు ఒక లెసన్, నా జీవితంలో ఇది ఒక పాఠం, గుణపాఠం అని అనుకుని మీరు అది ఆలోచించుకొని ఉంటే సరిపోతుంది. దాని తర్వాత కొన్ని అపోహలు ఉంటాయి, మీకు ఇల్యూజన్లో ఉంటారనమాట. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, వీళ్ళకి నేనంటే పడదు. సో ఇటువంటి ఆలోచనల నుంచి ఫస్ట్ మీరు బయటికి రావాలి వీళ్ళు. ఓకే, అవతల మనిషిని కష్టపట్టేలాగా మాట్లాడడము, సో ఈ మాట అంటే వాళ్ళు బాధపడతారని తెలిసి అనే మాటలు అవన్నీ కాస్త అవాయిడ్ చేసుకోవాలి వీళ్ళనమాట. సో ఫైనాన్షియల్ పరంగా కొంచెం టఫ్ మంతే వీళ్ళకి. కొంచెం అంత అంటే ఉంటుంది, అంటే మొత్తం కంప్లీట్గా ప్రాబ్లమ్స్ అది కాకుండా కొంచెం చిన్న చిన్న అంటే కావాల్సినప్పుడు చేతికి డబ్బులు రాకుండా ఉండడం అట్లాంటివి ఉంటాయన్నమాట. అయితే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ చూసుకుంటే కనుక ఎక్కువగా వామిటింగ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇండైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండడము చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. వీళ్ళకి ఫేవరబుల్ కలర్ పింక్ కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పింక్ కలర్ని ధరించి వెళ్ళడము ఇది. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి అడ్వైజబుల్, మీకు ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే వెంటనే దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేయడం. ఓకే, నీ వల్ల కొంత మనకి ఈగో అడ్డొస్తూ ఉంటుంది అనమాట, చెప్పలేము ఓపెన్గా. మీ వల్ల నేను కొంచెం బాగుపడ్డానో లేకపోతే మీ వల్ల ఇంకొకటి చేశానో, సో చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అట్లాంటిది కాకుండా అవతల వాళ్ళు మీకు ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళకి వెళ్ళి అక్నాలెడ్జ్ చేయడం చాలా అడ్వైజబుల్ ఈ మంత్. అదేవిధంగా వీళ్ళకి ఈ నెల అంతా మీరు చేయవలసిన ఒకటే ఒక ఆరాధన దుర్గామాత. వీళ్ళకు కూడా దుర్గామాత ఆరాధన. దుర్గామాత ఆరాధనతో పాటు మీకు వీలైతే ఒక బుధవారం రామాలయానికి వెళ్ళి రండి. అండ్ వీళ్ళు చేయాల్సిన ఈ నెల మొత్తం మీకు వీలు ఉంటే అవకాశం ఉంటే కనుక రామనామాన్ని పఠించడము లేదా రామనామాన్ని రాయడము, ఈ రెండు చేస్తే మీకు అదొక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుంది. వీళ్ళకి లక్కీ నెంబర్ 7 and 2, లక్కీ డేట్స్ 2, 11, 20. స్పెషల్ డేట్ మీనరాశి వాళ్ళకి 2nd ఏప్రిల్ అనమాట. అయితే ఈ నెల ఇంకొక కార్డ్ వచ్చింది ఏంటంటే మీకు మనకి జీవితంలో కర్మ కరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ కరెక్షన్ అయ్యే మంత్ ఏప్రిల్ కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మీరు చేసే ప్రతి ఒక్క పని, మీనరాశి వాళ్ళు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట, మంచి ఏది చెడు ఏది ఆ విచక్షణ తెలుసుకొని చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే భగవంతుడిని ఒకటే ప్రార్థించండి, నాకు తెలిసి తెలవక నేను ఏమైనా తప్పులు ఏమైనా చేసుంటే గనక ఆ వాటికి అంటే పనిష్మెంట్ ఇవ్వకుండా చేయమని భగవంతుడిని ప్రార్థించడం, రియలైజేషన్ ఇక ముందు చేయను అని భగవంతుని ప్రార్థించి ఒక మంచి దారిలో నడవడం అడ్వైజబుల్ వీళ్ళకి. ఓకే మ్యామ్, మీనరాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే మా.